హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో చాలామంది కూడా ఒక బెస్ట్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు కదా. సో మన ఫొటోస్కి మంచి కలర్ కరెక్షన్ చేయాలి, లైటింగ్ని అడ్జస్ట్ చేయాలి, ఆటోమేటిక్గా ఫేస్కి బ్యూటీ మోడ్ని ఆన్ చేయాలి, లేకుంటే బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని టోటల్గా చేంజ్ చేయడం, అండ్ ఫైనల్గా ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీ ఫోటో క్వాలిటీ అనేది 1% కూడా తగ్గకుండా మంచి క్వాలిటీలో ఎక్స్పోర్టింగ్ అవ్వడం. ఇలాంటి ఒక మంచి అప్లికేషన్ కోసం మీరు ఎదురు చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోలో మీరు అలాంటి అప్లికేషన్ని పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను. అండ్ దానిపైన మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మీరు సింపుల్గా అన్నింటిపైన నెక్స్ట్ అనేసి క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ముందుగా ఇందులో మనకు కేవలం 5 ఫొటోస్ మాత్రం పర్ వీక్ మనకు అలో అయితే ఉంది. అంతకంటే మీరు ఎక్కువ మించి ఎడిటింగ్ చేయాలంటే మాత్రం సో మీరు సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ట్రయల్ చూడండి, మీకు నచ్చితేనే మీరు అండ్ గో అహెడ్. మీరు ఒకవేళ నచ్చితే మీరు సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. అండ్ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో నాకు సంబంధించిన ఒక ఫోటో పైన ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చాలా ఆప్షన్స్ అయితే గమనిస్తారు. సో ఇక్కడ మీరు ఫేస్, బ్యాక్గ్రౌండ్, అడ్జస్ట్ మరియు ఫిల్టర్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే మ్యాజిక్ కరెక్షన్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దీన్ని మీరు సింపుల్గా ట్యాప్ చేస్తే చాలు, మీ ఫోటో మొత్తాన్ని ఒకే ఒక క్లిక్తో ఇది అడ్జస్ట్ అయితే చేసేస్తుంది. సో చూద్దాం. సో చూసారా, మనకు బ్యాక్గ్రౌండ్లో బ్లర్ని యాడ్ చేసింది అండ్ కలర్స్ని కూడా కరెక్ట్గా కరెక్షన్ చేసింది, ఫేస్లో బ్యూటీని యాడ్ చేసింది. సో మీరు ఇంకా ఏదైనా మాన్యువల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు అన్ని కరెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మరొకసారి నేను దీన్ని ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా ఏ టూల్ ఏ విధంగా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకు ఫేస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. మీరు ఫేస్కి సంబంధించి చాలా రకాల టూల్స్ని అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు ఫేస్ రీటచ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. మీరు దీన్ని పెంచితే ఫేస్ అంతా కూడా చాలా క్లియర్గా క్లీన్ అవుతుంది, సాఫ్ట్ అవుతుంది అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ మీకు కళ్ళకు అంటే కళ్ళ కింద బ్యాగ్స్ అంటాం కదా, ఐ బ్యాగ్స్, ఇక్కడ మీరు అలాంటి ముడతలు ఏమన్నా ఉంటే దీన్ని మీరు పెంచడం ద్వారా కంటి కింద ఉన్న యొక్క ముడతలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో అలాగే ఇక్కడ మీరు ఫేస్ నెక్ రీటచ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. మీకు అంటే మెడ ఏమైనా కాస్త సొట్టలు ఉన్నా కూడా అవి అడ్జస్ట్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఐలో కాంట్రాస్ట్ అంటే కంటి చూపులో కాస్త మనకు ఒక మంచి ఒక వెలుగు చూపించినట్లుగా ఉంటుంది కదా, అలాంటి లుక్ని ఇస్తుంది. ఐబ్రోస్ని సెట్ చేస్తుంది, లిప్స్ని, ఇట్లా లెన్స్ కరెక్షన్ని. సో ఇలా మీ ఫేస్లో ఉన్న మంచి మంచి డీటెయిల్స్ని అంతా కూడా ఇది పర్ఫెక్ట్గా మార్చగలుగుతుంది ఈ యొక్క అడ్జస్టింగ్ ద్వారా. రెండోది చూసుకుంటే బ్యాక్గ్రౌండ్. సో ఇది ఒక అద్భుతమైన టూల్ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేసి ఒక బార్ ఉంది. దీన్ని మీరు పెంచినట్లయితే ఈ విధంగా మీకు లైవ్లోనే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అయితే కనిపించడం జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీకు చూడండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మీకు ఎంత డెన్సిటీలో కావాలంటే అంత డెన్సిటీలో మీరు ఇక్కడ పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అయితే మీరు గమనించవచ్చు అనమాట. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. సో దీంట్లోనే మీకు మళ్ళీ కొన్ని మోషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు మోషన్ బ్లర్ అనమాట. ఇది మీరు చేంజ్ చేస్తే మీకు డిఫరెంట్గా ఉంటుంది బ్లర్ ఆప్షన్. సో ఇక్కడ మీకు ఇంకొకటి పెట్స్వెల్ అనేసి మరొక ఆప్షన్, అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో రౌండ్గా ఉంటుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన మోషన్ అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ అనేసి మరొక ఆప్షన్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ కావచ్చు, ఎక్స్పోజర్ కావచ్చు, కాంట్రాక్షన్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, షార్ప్నెస్ని, ఇవన్నీ కూడా. సో అయితే ఇవన్నీ అన్ని అప్లికేషన్లో ఉన్నవే, కానీ ఏంటంటే దీంట్లో మరొక అద్భుతమైనది. సో ఇక్కడ మీకు అండ్ హెచ్ఎస్ఎల్ అనమాట, అంటే హ్యూ, సాచురేషన్, ల్యూమినెన్స్, ఈ మూడు కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకున్న యూజ్ ఏంటంటే మీ ఫోటోలో ఉన్న పర్టికులర్ కలర్ని, అది ఏదైనా కావచ్చు, రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఎల్లో కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఆ కలర్స్ని వేటికవే మీరు సపరేట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు కేవలం లైట్ రూమ్ లాంటి మంచి మంచి అప్లికేషన్స్లో మాత్రమే దొరుకుతుంది. కానీ ఒక కాంబో ప్యాకేజ్ లాగా బ్యాక్గ్రౌండ్లో బ్లర్ ఎఫెక్ట్ని, సో లేకుంటే ఈ యొక్క ల్యూమినెన్స్, హెచ్ఎస్ఎల్, ఈ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా వీళ్ళు ఇచ్చారు. ఎగ్జాంపుల్కి నేను చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ అంతా కూడా ఎల్లోగా మారుస్తాను. దానికోసం ముందుగా ఈ యొక్క ఎల్లో సింబల్ పైన ట్యాప్ చేసి నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ గ్రీన్ నుంచి ఎల్లో కింది మారుస్తున్నాను, ఆరెంజ్ కిందికి. సో ఆరెంజ్ అంటే గ్రీన్ ఏదైతే ఉందో గ్రీన్ కూడా మొత్తం పెంచి హ్యూని తగ్గించాను. మీరు బ్యాక్గ్రౌండ్లో గమనిస్తే మనకు ఏదైతే గ్రీన్ పార్ట్ ఉందో అదంతా కూడా కాస్త అండ్ ఆరెంజ్ మరియు ఎల్లో టింట్లోకి మారిపోయింది. సో ఇట్లా మీరు కలర్ గ్రేడింగ్ని కూడా ఇక్కడ నుంచే చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా మీరు కావాలంటే దీన్ని సేవ్ కొట్టేయచ్చు. అండ్ ఇదొక పార్ట్. అండ్ ఫైనల్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెనక మరొక ఆప్షన్ ఉంది. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే
రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన ట్యాప్ చేయండి. ఇందులో మీకు నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఆన్ ద లైవ్లోనే చేంజ్ చేయొచ్చు. సో చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. సో చాలా అంటే చాలా బాగుంది కదా. ఒకవేళ మీరు మీ మొబైల్ నుంచి ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది. నేరుగా మీ మొబైల్ నుంచే మీరు బ్యాక్గ్రౌండ్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో దీంట్లో మనం న్యాచురల్గా సెట్ అయ్యే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని చూద్దాము ఎలా వస్తుందో. సో ఎగ్జాంపుల్గా నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. అప్లై బటన్ పైన ట్యాప్ చేశాను అండ్ కాస్త బ్లర్నెస్ని అయితే పెంచుతున్నాను. సో చూడండి మనకు బ్లర్ ఎఫెక్ట్ తర్వాత ఎంత న్యాచురల్గా ఉందో. సింపుల్గా ఓకే బటన్ పైన ట్యాప్ చేశాను, ఇంకా అంతే. అండ్ ఒక్కసారి అడ్జస్ట్లోకి వెళ్ళేసి లాస్ట్ మనం కాస్త కలర్ కరెక్షన్ చేద్దాం. అంటే ఈ యొక్క రెడ్ పైన ట్యాప్ చేసి కొంచెం నేను దీన్ని తగ్గిస్తున్నాను. సో అదిరిపోయింది కదా. అండ్ ఫైనల్గా మీరు సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి, అంతే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ యొక్క పిక్చర్ని ఎలా వచ్చిందో చూద్దామా. సో మనకు పిక్చర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి పిక్చర్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు యాక్చువల్గా ఎంత న్యాచురల్గా ఉందో. ఇది ఒరిజినల్ ఫోటో, కానీ మనం ఎడిట్ చేసిన తర్వాత ఇది ఎవరైనా చూస్తే మాత్రం రియల్ అనుకుంటారు. ఇంత క్వాలిటీగా మీరు మరి ఏ అప్లికేషన్లో కూడా చేయలేరు. ఒకవేళ మీరు చేసినా కూడా మీ యొక్క పిక్చర్లో ఉన్న క్వాలిటీ అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ యొక్క అప్లికేషన్ మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వీలైతే నేను ఇది ఒక ఏమైనా ఫ్రీ మోడ్ ఏపీకే దొరికితే దాన్ని కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.